హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి సమ్మర్లో అయితే వేడి తగ్గించి అలాగే సింపుల్గా అయిపోయే పచ్చిపులుసుని అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు పచ్చిపులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా దీనికోసం నేనైతే చింతపండుని నానబెట్టానండి. అలాగే 1/2 కిలో బెల్లాన్ని అయితే తీసుకున్నాను. ఒక ఉల్లిపాయని, పెద్ద సైజు ఉల్లిపాయని అయితే తీసుకున్నాను. 3 లేదా 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే ఇప్పుడు బెల్లాన్ని అయితే ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి ఇరిచిన ఎండుమిరపకాయలను అయితే ఇరుసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి, ఆ నీళ్ళన్నిటినీ కూడా అందులోకి వేసుకోవాలి. తొక్కులు ఏమీ రాకుండా వేసుకోవాలండి. ఇప్పుడు దానికోసం ఉల్లిపాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆ బెల్లం ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా కరిగిపోయేలాగా పప్పు గుత్తితో నలుపుకోవాలండి. ఇప్పుడైతే బాగా నలుపుకున్న తర్వాత అందులోకి మనము తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా అందులోకి వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఎంతో బాగుంది. మనకి ఈ ఎండాకాలంలో సమ్మర్లో కూడా ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మిగిలిపోయిన ఆ చింతపండు రసం కూడా తొక్కులు ఏమీ లేకోకుండా చింతపండు రసాన్ని అయితే అందులోకి యాడ్ చేసుకుందాం. చాలా బాగుందండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ.